అందరికీ నమస్తే. లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇక్కడ ఉన్న ఈ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. లవ్ నిజంగానే ఒక మ్యాజిక్ అండి. ఈ మ్యాజిక్లో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడూ ఒక్కసారన్నా పడతారు. కొంతమంది ప్రతిరోజు పడుతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రతి సినిమాతో మనల్ని అందరినీ పడేస్తూ ఉంటారు, శేఖర్ కమల గారిలాగా. సో ఈ లవ్ స్టోరీ ఏంటి అంటే, ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన లవ్ స్టోరీ, ఒక తల్లి కొడుకు మధ్య జరిగిన అందమైన ఎమోషనల్ లవ్ స్టోరీ, ఒక తల్లి ఒక కూతురికి మధ్య జరిగిన ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. సో ఇంత అద్భుతమైన ఎమోషన్స్లో మనల్ని ముంచేసి ఇవాళ ఒక మ్యాజిక్ సక్సెస్ని అందుకున్న టోటల్ లవ్ స్టోరీ టీమ్ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. ఎన్ స్క్వేర్ ప్రెజెన్స్ లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, బిగ్ సి, ల్యాండ్లార్డ్ ఇన్ఫ్రా గ్రూప్, జస్ట్ హ్యాప్, సెవెన్సెస్ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, విజేత సూపర్ మార్కెట్, ఎట్ హోమ్ మియాపూర్, మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్, బ్రోచిల్, మ్యూజిక్ ఆన్, ఆదిత్య మ్యూజిక్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, అండ్ లైవ్ చూస్తున్నారు అన్ని ఛానల్స్లో. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఇవాళ మనందరం ఈ లవ్ స్టోరీ సక్సెస్ని ఇంత గ్రాండ్గా ఇంత బాగా జరుపుకుంటున్నాము, ఈ సినిమాని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే బాలీవుడ్ కింగ్ ఆమిర్ ఖాన్ గారు, మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఈ సినిమా షార్ట్ హిట్ అవుతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది, ప్రతి తెలుగు ఆడియన్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది అని చెప్పి చాలా బాగా చెప్పారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే. వాళ్ళ ఆశీస్సులో వాళ్ళ వాక్కు ఫలమో కానీ నిజంగా ఇవాళ లవ్ స్టోరీ ప్రతి ఒక్కళ్ళు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వాళ్ళ థ్యాంక్ యూ చెప్పేస్తూ ఇద్దరికి, ఆమిర్ ఖాన్ గారికి, చిరంజీవి గారికి మనందరి తరఫున ఒక్కసారి వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుందాము. కెన్ వి హ్యావ్ ద ఈవీ ప్లీజ్? ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్న నోట్ లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్, ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది. కానీ జనం వస్తారు, యూత్ వస్తారు, ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తారంటే నాకే చూడాలనిపిస్తుంది పబ్లిక్లో. క్లాస్ ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో, ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడైనా డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నది స్ట్రైట్గా తీస్తాడు, అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. క్రూషియల్ టాపిక్స్ గురించి శేఖర్ గారు ఈ సినిమాలో మాట్లాడబోతున్నారు, మీరు చూడబోతున్నారు. సో హ్యాపీ దట్ హీస్ అడ్రెస్సింగ్ దీస్ ఇష్యూస్. చాలా ప్రౌడ్గా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది దట్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ దోస్ స్టోరీస్. నో వన్ ఎల్స్ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బెటర్ దెన్ శేఖర్ గారు. శేఖర్ గారు ఫిల్మ్ కథతో పాటు అక్కడ సమాజానికి చెప్పడానికి ఒక విషయం డెఫినెట్ గా ఉంటుంది. జనాలు ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ ఇది డెఫినెట్ గా వచ్చి చూడాలి. దిస్ సంథింగ్ దట్ విల్ గో బ్యాక్. ఇట్స్ అ గ్రేట్ మ్యూజికల్ లవ్ స్టోరీ. తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా అండ్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. Each person speaks about you, Shekhar, is really something that moved me. And it's so wonderful to hear that story, and I'm so excited. I'm also waiting to see. I'm also going to see on 24th only. I will also see in a theater only. So once again, thank you sir, Amir Khan garu and Chiranjeevi garu for this beautiful words about love story. So ee సినిమాని మనందరికీ బాగా దగ్గరికి తీసుకొచ్చింది ఒక పాట. ఆ పాట దునియా మొత్తం తిరిగేసి ఇప్పటికీ స్టిల్ ట్రెండింగ్లో ఉంటూ ప్రతి మ్యూజిక్ లవర్ని ఇంకా ఇంకా ఎక్కువ ఆ పాటని ప్రేమించేలా చేస్తోంది. మన కళామ తల్లి ముద్దుబిడ్డ సుద్దాల అశోక్ తేజ గారు రాసినటువంటి ఆ జానపద గీతాన్ని అందంగా ప్రజెంట్ చేశారు శేఖర్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో. అండ్ సాయి పల్లవి అద్భుతమైన డాన్స్తో ఆ పాట ఇంకా 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 హిట్ అయిపోయింది. ఆ సారంగ దరియా పాటని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్సు, ప్రతి యూట్యూబరు, ప్రతి కామన్ అమ్మాయి, ఇక్కడ కూర్చున్న చాలామంది కూడా రీల్స్ వీడియోలు చేసే ఉంటారుగా, అవునా కాదా చెప్పు? నీ ఏజ్ దగ్గర నుంచి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్రై చేశారు, రైట్? యూ లైక్ దట్ సాంగ్, యూ లవ్ దట్ సాంగ్. ఎస్ హియర్ వీ హ్యావ్ రేవంత్ అండ్ మౌని. వెల్కమ్ మీ ఇద్దరికి కూడా. నాగ చైతన్య గారు, వెల్కమ్ టు మ్యాజికల్ సక్సెస్ మీట్. అండ్ సాయి పల్లవి, వి వెల్కమ్ యూ టు అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్ ఆఫ్ లవ్ స్టోరీ. 55 ఏళ్లకి పైగా డిస్ట్రిబ్యూషన్లో ఉంటూ ఎన్నో మంచి మంచి సినిమాల్ని తెలుగు సినిమాకి అందించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మొట్టమొదటిసారిగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఆ ప్రొడక్షన్ హౌస్లో అమిగోస్తో కలిసి నిర్మించినటువంటి లవ్ స్టోరీ ఒక మ్యాజిక్ సక్సెస్ని క్రియేట్ చేసిన సందర్భంగా టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ మ్యాజికల్ సక్సెస్ మీట్. అండ్ ఈ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా దెర్ ఈజ్ నో నాగ చైతన్య, దెర్ ఈజ్ నో సాయి పల్లవి, ఓన్లీ రేవంత్ అండ్ మౌని.
సో అంతగా మీరు ఆడియన్స్ని ఆ ఎమోషనల్ రైడ్లోకి తీసుకెళ్లారు అండ్ ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రతి సినిమాలో సాయి పల్లవికి 100కి 100 మార్కులు పడతాయి, కానీ మీకు కోపం వచ్చినా సరే ఐ వాంట్ టు సే దిస్, 101 మార్కు నాగ చైతన్య గారికి పడింది ఈ సినిమాలో మాత్రం. ఎస్ ఎస్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ హ్యూజ్ సక్సెస్. సో ఫస్ట్ ఐ కాల్ అప్ ఆన్ నైజామ్ ఏషియన్ గ్లోబల్ సినిమాస్ సత్యనారాయణ రెడ్డి గారిని వేదికపైకి వచ్చి మొమెంటో తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ నైజామ్ డిస్ట్రిబ్యూటర్స్. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా గారిని కూడా వేదిక మీదకి వచ్చి మొమెంటో తీసుకోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఫ్రమ్ ఏషియన్ గ్లోబల్ సినిమాస్ సత్యనారాయణ రెడ్డి గారు. కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సాయిబాబా గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ జగదీష్ గారు. Yes, we have Bangar Raju here. Akkineni Nagarjuna gariki grand welcome for magical success of love story. Welcome Nagarjuna garu for this magical success of love story. సెప్టెంబర్ 24th అసలు ఈ డేట్ చాలా బాగా కలిసి వస్తుంది అనుకుంటా సార్ అక్కినేని ఫ్యామిలీకి. ఐ హర్డ్ ప్రేమ్ నగర్ మూవీ కూడా సెప్టెంబర్ 24th రిలీజ్ అయిందట ఫ్రమ్ రామానాయుడు స్టూడియోస్ అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ లవ్ స్టోరీస్. అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డేట్ దిస్ లవ్ స్టోరీ హ్యాస్ రిలీజ్డ్ అండ్ అగైన్ ఇట్ ఆల్సో హ్యూజ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. సార్ శేఖర్ గారు లవ్ స్టోరీ ప్రేమ ఇవన్నీ మీరు బ్యూటిఫుల్గా చూపిస్తారు, అదంతా పక్కన పెడితే చాలామంది అమ్మాయిల తరఫు నుంచి టుడే ఐఎమ్ సేయింగ్ యూ మై హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్ దట్ యూ సెడ్. అమేజింగ్ సార్ నిజంగా. అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాల్సినటువంటి మెసేజ్, అద్భుతమైన మెసేజ్ ఉందండి లవ్ స్టోరీ సినిమాలో. సో ఇంకా ఎవరైనా మిస్ అయితే కనుక జస్ట్ ప్లీజ్ గో వాచ్ ఇట్. అండ్ ఎస్ నౌ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము సురేష్ బాబు గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్ రామానాయుడు స్టూడియోస్ అండ్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాస్ ఫ్రమ్ దిస్ బ్యానర్ సురేష్ బాబు గారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా ఇస్ బ్యాక్. People will come and watch a good film ani Love Story has proved. Congratulations Shekhar. I saw you were very, very happy the other day that this is such an important film for you. Very well done. Narendra sir, first time, bullseye, keep it up. Sunil, Ramon, great job. And my nephew and Sai Pallavi, outstanding. People are so happy with what you've done. Vijay, I heard that you did a great job. I've not yet seen the film, I'll see it. The music is brilliant. Ishwari Rao Garu and all the others who've done a great job in this film. Fantastic. And thank all the people who are proving to all of us that cinema, the magic of cinema lies in the theaters. Thank you so much and congratulations the whole team. థ్యాంక్ యూ సార్. సో ప్లీజ్ వీ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్. ఈ మ్యాజికల్ సక్సెస్లో చాలామంది బాగా ఉన్నారు. సో ఈ మూమెంట్ మన డిస్ట్రిబ్యూటర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సినటువంటి సమయం. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ మీ చేతుల మీదుగా ఆ మొమెంటోస్ అందివ్వాలి. అండ్ ఐ రిక్వెస్ట్ రామ్మోహన్ గారు అండ్ సునీల్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ విత్ సురేష్ బాబు గారు. వెల్కమ్ సార్. ఫస్ట్లీ కాల్ అపాన్ చీఫ్ టెక్నీషియన్స్ డిఓపి విజయ్ కుమార్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ డిఓపి ఆఫ్ లవ్ స్టోరీ విజయ్ కుమార్ గారు.
Congratulations, Vijay sir. And I also call upon stage post-production CV Rao గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు, రైటర్ చైతన్య గారు, ఫ్రమ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, మీ ఇద్దరు కలిసి స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. Congratulations to Aditya Music for this successful album. Music director Pavan Garu. So please welcome. PROs GSK Media, we invite you onto the stage please. From GSK Media. Thank you sir, thank you. So now it's time to listen Narayan sir's words. Sir, నేనే అక్కడికి మైక్ తీసుకొస్తాను ప్లీజ్. Namaste to all of you. I am very happy that we have released a super hit film directed by our friend Shekhar Garu, and also thankful to a hero Naga Chaitanya and Sai Pallavi and Nagarjuna Garu and the unit of our picture, and it is doing wonderfully well as taught by Shekhar Garu, and we feel happy that the industry has opened up now with this film. All other films are fixing their dates up. It's a good thing for the entire industry. I'm so happy and thankful to all of us, all of them. Thank you. Thank you, sir. Thanks to you from all Telugu audience for giving this beautiful film, Love Story. సో మా సారంగ దర్యాలు ఇంకా రావడానికి టైం పడుతుంది కాబట్టి సో ఈలోపు ఈ పాటని మనందరికీ పరిచయం చేసిన సుద్దాల అశోక్ తేజ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. తెలంగాణ పాట గుండె చప్పుడు, ఆ కళమ్మ తల్లి ముద్దు బిడ్డ సుద్దాల అశోక్ తేజ అన్న, వెల్కమ్. సారంగ దర్యా గురించి ముందుగా పెద్దవాళ్ళ గురించి చెప్పాలిగా. సార్ నమస్కారం. నాగన్ సార్ నమస్కారం సార్. ప్రొడ్యూసర్స్, గౌరవనీయమైనటువంటి నిర్మాతలు, గౌరవనీయ శేఖర్ గారు, డైరెక్టర్ గారు, ఈ సినిమాలో హీరోగా చేసిన నాగ చైతన్య గారు, అమ్మ సాయి పల్లవి, పెద్దలు సురేష్ గారు, పవన్, ఈ పాటని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మంగ్లీ, ఆ వాయిస్,
హీరో హీరోయిన్ల మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుందంటారు. అలాగే రైటర్కు డైరెక్టర్కు మధ్య కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది. ఫిదా సినిమాలో వచ్చిండే అనే పాట డైరెక్టర్ గారితో కలిసి రాశాను. ఈసారి ఈ పాట రాయాల్సి వచ్చింది. థియేటర్లకి ప్రజలు వస్తారా రారా అనే ఒక సందేహంలో, ఒక సందిగ్ధ సంధ్యలో ఉన్న ఈ కాలంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చి, ఈ కరోనా కాలంలో, ఈ వర్ష భయం ఉన్న కాలంలో కూడా థియేటర్లలో అడుగుపెట్టి రాబోయే సినిమాలకు ఒక పెద్ద ధైర్యం కలిగించినటువంటి సినిమా ఈ సినిమాని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, త్రిబుల్ రావచ్చు, బంగారాజు గారు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు అని చెప్పడానికి ఈ సినిమా ఒక ముందడుగు వేసినట్టుగా నేను భావిస్తున్నాను. చంద్రమండలం మీదకి వ్యోమగాములు వెళ్ళారు. వేరే అతనికి అవకాశం వచ్చి చంద్రమండలం మీద అడుగేయడానికి, కానీ అతను భయపడి వెనకడిగేశాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదలేశాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాగా లవ్ స్టోరీ అయింది. వాళ్ళ థియేటర్లలో అడుగుపెట్టింది. చంద్రమండలం మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టినట్టుగా, చంద్రమండలం మీద ఆయన అడుగుపెట్టినట్టుగా థియేటర్లలో అడుగుపెట్టింది. దానికి అంత ధైర్యం, ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాతలకి, దర్శకునికి, హీరోకి, హీరోయిన్కి, పెద్దలందరికీ నేను గొప్పగా నేను జేజేలు పలుకుతా ఉన్నాను. ప్రజల పాట తీసుకుని సినిమాగా రాయడం, ఏరువాక సాగారో అన్న కొసరాజు చౌదరి గారు రాసినటువంటి పాట నుండి, గోగులు పూసే గోగులుగాచే ఓ లచ్చ గుమ్మడి అని నారాయణ రెడ్డి గారు ముత్యాల ముగ్గులో రాసినటువంటి పాట నుండి, ఆ తర్వాత ఎన్నో 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 పాటలు. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా ఆత్రేయ గారి పల్లవి కాదు, అది ప్రజల్లో ఉన్న పల్లవి తీసుకుని ఆత్రేయ గారు రాశారు. ఇలా మీకు ఆచారాల గురించి చెప్పాలంటే, ఆ జానపదాన్ని గౌరవించేటువంటి సినిమా, జానపదం ఎక్కడో మూలల్లో, చేలల్లో, తోటల్లో ఉన్నటువంటి జానపదాన్ని వెండితెర మీదకి తీసుకొచ్చి ఒక మహాస్థాయికి తీసుకొచ్చింది సినిమా. ఆ ఆచారంలో భాగంగా శేఖర్ కమ్ల గారు ఈ పాట నాకు చెప్పి, ఈ పాట పల్లవి తీసుకుందాం, మిగతాది మీరు కొత్తగా రాయాల్సి ఉంటుంది అన్నప్పుడు నేను ఈ పాట రాశాము. మేమిద్దరం అనుకున్నాం, ఫిదాలో వచ్చిండే పాట క్రీమ్ బిస్కెట్ పాటలాగా మళ్ళీ మన ఇద్దరి కాంబినేషన్లో ఒక హిట్ తీసుకొద్దాం సార్ అని శేఖర్ గారు అన్నారు. సార్, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను సార్ అని నేను వారికి చెప్పడం జరిగింది. చాలా చెప్పుకుంటాం కానీ అన్నీ జరుగుతాయా? జరగవు కదా. అనుకోకుండా జరిగింది. ఆ సందర్భంలో మా రామ్మోహన్ రావు గారు, పూజ్యులు నారాయణ దాస్ గారి కన్నా నాకు ఇప్పుడు వారిని చూడ భాగ్యం కలిగింది. కానీ రామ్మోహన్ రావు గారిని నేను 23 సంవత్సరాలుగా ఎరుగుదును. వారికి నేను ఎప్పుడో వారి సినిమాకి ఒక గొప్ప పాట ఇవ్వాలనే మనసు ఉండే నాకు. ఆ రకంగా ఈ సినిమా ద్వారా వారికి నేను నా యొక్క కానుక ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అట్లాగే నాగేశ్వరరావు గారికి పాట రాసే భాగ్యం, నాగార్జున గారికి రాజన్న సినిమాలో పాట రాసే భాగ్యం, వెయ్ వెయ్ దెబ్బ దెబ్బకు దెబ్బ వెయ్య వై అనే పాట రాసే భాగ్యం దొరికింది. 2వ తరం అయిపోయింది. 3వ తరం నాగచైతన్యకు రాసేటువంటి భాగ్యం దొరికింది. అదృష్టం ఉంటే, మృత్యువును జయించి వచ్చిన వాడిని కాబట్టి అదృష్టం ఉంటే నాగచైతన్య గారి అబ్బాయికి రాయాలని కూడా నాకుంది. ఎనీహౌ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన, ప్రధానంగా నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్స్కి నేను మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, పవన్, ఆల్ ది బెస్ట్. యు ప్రూవ్డ్ లైక్ ఎనీథింగ్. లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇప్పుడే చెప్పారు ఈ పాటని అంతర్జాతీయంగా తన గొంతుతో అందరి దగ్గరికి తీసుకెళ్లిన మంగ్లీ గురించి. మంగ్లీని కూడా పిలిచి ఒక్కసారి ఆ పాట ఇక్కడ వినేద్దాం సార్, మీ అనుమతితో. జానపదం ఒక ప్రాంతానికి, ఒక నేలకు, ఒక దేశానికి సంబంధించింది కాదు. జానపదం అనేది మొత్తం మానవాళి యొక్క పాదు,
ఒక చిన్న పాదు ఉంటుంది, ఆ పాదులోంచి ఎన్నో శాఖలు వస్తాయి కదా చెట్లు. అట్లా జానపదం అనేది ఒక పాదు లాంటిది. మీరు ప్రపంచ స్థాయిలో హిట్ అయిన ఏ పాట అయినా తీసుకోండి, మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై, మావ మావ మావ, ఇలా మీరు అన్ని భాషలలో ఉన్న అన్ని అద్భుతమైన పాటలు తీసుకుంటే దాని యొక్క విత్తనాలు, వేర్లు, తల్లి వేరు పల్లె గుండెల్లో ఉంటుంది కాబట్టి ఆ పాట అంత హిట్ అయింది. దట్స్ ఇట్. మంగ్లీ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? దా తొందరగా. అందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సక్సెస్లో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నా. కంగ్రాచులేషన్స్ అందరికీ, టీం అందరికీ. థ్యాంక్స్ ఎ లాట్. సరిగ్గా ఇలాంటి పాట నాగార్జున గారికి, సురేష్ గారికి రాసే అవకాశం రావాలని కూడా నేను, మంగ్లీ ఇద్దరం కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిట్టేజ గారు. థ్యాంక్ యూ మంగ్లీ. థ్యాంక్ యూ శేఖర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా ద్వారా ఇంకొక కొత్త రచయిత కూడా పరిచయం అయ్యాడండి. అంటే ఇప్పటి వరకు తెలుగు ర్యాప్ సింగర్గా మాత్రమే మనందరికీ తెలుసు. రోల్ రైడా ఈ సినిమాలో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అనే పాట రాశాడు. రోల్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? లవ్ స్టోరీ సినిమాతో లిరిసిస్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు రోల్ రైడా విత్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ సాంగ్. ముందుగా పెద్దలందరికీ నమస్కారం. అండ్ మీ అందరికీ నేను ర్యాపర్గా తెలుసు, ర్యాప్ సాంగ్స్ పాడడం అని. బట్ ఈసారి మొదటిగా రచయితగా పరిచయం అయినందుకు నేను శేఖర్ కమల సార్ థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ర్యాప్ సాంగ్స్లో అన్నీ యో అది అన్ని సాంగ్స్ ఉంటాయి. బట్ ఈ సాంగ్ని నన్ను చూస్ చేసుకొని విన్నర్ చికెన్ డిన్నర్ అనే సాంగ్ రాయడం నాకు నిజంగా చాలా ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఈ ఈవెంట్ ఈరోజు విన్నర్ చికెన్ డిన్నర్ బ్రోనే, ఎందుకంటే వి ఆల్ వెంట్. అండ్ ఈ మూవీతో లవ్ స్టోరీ అండ్ మూవీతో యూనో ద హోల్ పాండమిక్ అంతా కూడా దాటేసి వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అ న్యూ బిగినింగ్. అండ్ పవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మ్యూజిక్ దట్ యూ హ్యావ్ గివెన్, అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ యూ. అండ్ ఇది సార్ నాగార్జున సార్ అండ్ యూనో చైతన్య సార్కి ఇది మనం సినిమాలో నేను పియో రే సాంగ్ నేను పాడాను సార్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై సెకండ్ సాంగ్ ఫర్ యూ. అండ్ ఐమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ యూనో వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బట్ ఐమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోల్. థ్యాంక్ యూ. ఇలాగే పాటలు రాస్తూ ఉండు ఇంకా. ఆల్ ది బెస్ట్. And now it's time to call upon stage music director Pavan Garu. Pavan Garu, can we have you on stage please? ఒక సినిమాలో ఒక పాట రెండు పాటలు హిట్ అవ్వడం ఒక ఎత్తండి. టోటల్ ఆల్బమే సూపర్ డూపర్ హిట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ప్లీజ్. So happy. I have no words actually to explain how. All thanks to you, sir. Like all the credit goes to you. I still remember before composing, you told me, before starting compose for this movie, you told me this has to be a musical blockbuster. You said you have no other way. You have to crack it. And also, I also always wonder why everyone, any artist working with you would succeed, would come up good. Seeing this last 2 years of my journey with you, I think the reason is because the love you show towards the artist, the respect, the way you treat, it all reflects in the art and music and the movie. Yeah. Thanks, sir. Thank you, Pavan Garu. హ్యాపీ డేస్ ముందు తెలుగు మూవీస్లో లవ్ స్టోరీస్ అంటే ఒక ప్యాటర్న్ ఉండేది. ఆ తర్వాత చాలా న్యాచురల్గా, చాలా లైవ్లీగా స్టోరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ హ్యాపీ డేస్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా, అండ్ గోదావరి, ప్రతి కథతో, ప్రతి కాన్సెప్ట్తో ప్రతిసారి మనల్ని అమేజ్ చేస్తూనే ఉంటారు శేఖర్ కమల గారు. అండ్ అగైన్ నౌ విత్ లవ్ స్టోరీ మరొక్కసారి అందరినీ అలా ఆశ్చర్యపరిచారు. అండ్ వి కాల్ శేఖర్ కమల గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సార్ ప్లీజ్ వెల్కమ్. అందరూ ఇక్కడి నుంచి యూఎస్ వెళ్ళి చదువుకుని అక్కడ సెటిల్ అయిపోతే ఈయన అక్కడికి వెళ్ళి చదువుకుని వచ్చి టు ద లవ్ టువర్డ్స్ సినిమా హీస్ ప్రూవింగ్ విత్ హిస్ ఎవ్రీ ఫిలిం. కంగ్రాచులేషన్స్ సార్.
Hello. Thanks a lot. It's truly overwhelming. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది, రిలీవ్డ్ ఫీలింగ్. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు ఐ వాజ్ నర్వస్. నౌ ఐఎమ్ లైక్ రియలీ కూల్. బికాజ్ 1-2 థింగ్స్, ఏ సినిమాకి నాకు ఇంత టెన్షన్ ఉండదు బేసిక్గా. ఈ సినిమాలో పర్టికులర్లీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ సమ్ 2 వెరీ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. సో అది బ్యాలెన్స్ చేసి రాయడము, దాన్ని ఒప్పించడము, అండ్ పాండమిక్ టైంలో అది బయటికి రావడం, అండ్ థియేటర్స్కి ఎలా వస్తారో తెలీదు. సో అవన్నీ జయించి వి కేమ్ అవుట్. ఐ రియలీ ఫీల్ బ్లెస్డ్. అండ్ పైన మై ఫాదర్ ఉన్నారేమో, ఐ థింక్ హీ జస్ట్ మేడ్ ద మ్యాజిక్ అనిపిస్తుంది. సో బట్ ఎనీవే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ జర్నీలో చాలా చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ. ఆల్మోస్ట్ 3 years వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దిస్. లైక్ ఐ సెడ్, ఫస్ట్ షూటింగ్ మధ్యలోనే పాండమిక్ వస్తే ఆపి, మళ్ళీ రిలీజ్ టైంలో మళ్ళీ పాండమిక్ వచ్చింది. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు థ్యాంక్స్ తప్ప ఇంకేమీ వర్డ్స్ లేవు. బికాజ్ లైక్ ఫస్ట్ ద ప్రొడ్యూసర్స్ కంటిన్యూస్గా మాతో ఉండి, నారాయణ దాస్ గారు, యూ హ్యావ్ బీన్ విత్ అస్, అండ్ దెన్ యూ స్టుడ్ బై లైక్ అ రాక్ దట్ దిస్ షుడ్ గో టు థియేటర్స్ అని. ఫైనలీ ఇట్ పేడ్ ఆఫ్. మీ గుడ్ వర్డ్స్, గుడ్ ఇంటెన్షన్, యువర్ బిలీఫ్ ఆన్ థియేటర్స్ అండ్ బిలీఫ్ ఆన్ యువర్ ఎంటర్ప్రైజ్. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో దానికి నిలబడ్డారు మీరు. నో మ్యాటర్ ఎంత బడ్జెట్ అయినా ఏమైనా, సినిమా మాత్రం థియేటర్లో రిలీజ్ అవ్వాలని నిలబడిన వ్యక్తి నారాయణ దాస్ గారు. థ్యాంక్ యూ సార్. సో యువర్ లవ్ ఫర్ థియేటర్స్, యువర్ లవ్ ఫర్ సినిమా, ఐ థింక్ దిస్ ఇస్ వన్ బిగ్ రీజన్ ఫర్ దిస్. నెక్స్ట్ కమ్స్ ఆర్ మన నాగ చైతన్య, సాయి పల్లవి, స్టార్స్ who traveled with us with all the in the shooting days, long hours అన్ని చేశారు. సో థ్యాంక్స్ అలాట్ for your efforts. అండ్ టెక్నీషియన్స్ విజయ్, మార్తాండ్కే వెంకటేష్ కెమెరా పర్సన్, తను కూడా లాంగ్ అవర్స్ చేస్తూ ఉన్నాడు, వెంకటేష్. దెన్ పవన్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే I saw the spark in him. I thought his sounds were really good. So somehow we worked out and he came up with such a great album that everybody is talking about. Great job. I hope you go places. Humility toti alane, a young guy with full of humbleగా ఉంటాడు. So I think that will take you places. And then I have lot థ్యాంక్స్ లిస్ట్ ఉంటుంది నాకు. అంటే వచ్చిన ఫర్గాట్, it started with all the stars. Like I have to specially thank the Telugu industry. ఆ రోజు చిరంజీవి గారు స్టార్ట్ చేశారు అది. హీ గేవ్ అస్ అ కిక్ స్టార్ట్. ఫ్రమ్ నోవేర్ ప్రీ రిలీజ్ తర్వాత సడన్గా సినిమాకి హైప్ వచ్చింది. థ్యాంక్ యూ చిరంజీవి గారు. మీరు యూ బీన్ సినిమాకైతే పెద్దగా, సినిమా ఇండస్ట్రీకి పెద్దగా అలా నిలబడ్డారు, మా సినిమాకి కూడా అలా నిలబడ్డారు. అండ్ ఫాలోయింగ్ దట్, ఎవ్రీ స్టార్, ఎవ్రీ బిగ్ స్టార్, ఎవ్రీ డైరెక్టర్ wished us well, come to theatres అని చెప్పారు. సో ఐ థింక్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. నౌ నాగార్జున, ఐ థింక్ హీ నెవర్ ట్రీటెడ్ దిస్ యాజ్ ఎ సన్స్ ఫిల్మ్ ఆర్ సంథింగ్. హీ జస్ట్ ఫిల్మ్ లవర్ కాబట్టి అలానే హ్యాండ్ చేస్తాడు. దట్స్ హౌ హీ ఈజ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, థ్యాంక్ యూ. ఆల్ ద రామారావు గారు, వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. దెన్ నౌ మన వర్క్ చేసిన వాళ్ళు, ఐ థింక్ ఐ షుడ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎన్నోసార్లు ఎన్నో నైట్స్, డే అండ్ నైట్, మంత్స్ టుగెదర్ కష్టపడ్డాం. సో దే ఆల్ వేర్ బిహైండ్ మీ లైక్ రాక్స్. ఏదైనా తప్పటడుగులు వేస్తున్నా కరెక్ట్ చేస్తూ వచ్చారు. చైతన్య, పింగళి, సూరి, అజయ్, అండ్ దెన్ స్వరూప్, కిషోర్, హర్ష, ఇంకెవరు, సువర్ణ. థ్యాంక్ యూ. ఈసారి ఐ వాంటెడ్ ఈ ఫ్రంట్ చైర్స్ అన్ని మా వాళ్ళకి అనుకున్నాను అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద రియల్ పీపుల్ హూ వర్క్ అండ్ టెక్నీషియన్స్. వీళ్ళు నిజంగా అంటే రాళ్ళు ఎత్తిన కూలీలు అంటారు కదా శ్రీశ్రీ, ఐ థింక్ దీస్ గైజ్ ఆర్ దట్. సో యాక్టర్స్లో ఈశ్వరరావు గారు చెప్పారు, నేను ఐ థింక్ సచ్ అ పిల్లర్ యు వేర్. సినిమాకి నేను ఆడిటోరియం థియేటర్లో చూశాను, గోలలు అనమాట. వచ్చిన ఫస్ట్ షాట్ చిన్నపిల్లడు పక్కన నుంచి త్వరగా చేయరా అన్న నుంచి క్లాప్స్ కొడుతున్నాయి. సో థ్యాంక్ యూ, యూ లివ్ ద రోల్. దేవియాన్ గారు ఇక్కడ లేరు,
ఆడ నీ బొక్కలు కుక్కలకే స్థానంగానే క్లాప్స్. అండ్ దెన్ ఆనంద్ చక్రపాణి గారు యాజ్ అ డ్రంకర్డ్ తండ్రి, ఆయన పాత్ర చాలా పెథటిక్ పాత్ర, అందులోనూ జీవించాడు. అంటే హీ జనరేటెడ్ హేట్, సో గ్రేట్. రాజీవ్ కనకాల గారు పర్టికులర్గా చెప్పాలి, ఆయన ఎంత సఫర్ అయ్యాడు అంటే దానికి, ఆ పాత్రకి ఆయన ఏమి చేయలేడు. అండ్ హీజ్ లైక్, నేను ఇప్పుడు ఇది ఎంత ఎమోషనల్గా అయ్యాడు అంటే అతను అలా కూర్చుని పోయాడు అనమాట. థ్యాంక్ యూ సార్, మీరు ఒప్పుకొని చేసి ఆ ఒప్పించి ఇంత పెద్ద ఇష్యూని మీ భుజాల మీద ఎత్తుకున్నారు సార్. ఐ హ్యావ్ నో వర్డ్స్. ఐఎమ్ రియల్లీ, మీరు ఎన్నిసార్లు ఎన్ని స్లీప్లెస్ నైట్స్ రాత్రులు మీరు నా పక్కన కూర్చొని, మా టీం పక్కన కూర్చొని మాట్లాడారు మీరు, ఇది చేసిన తర్వాత నన్ను ఎలా చూస్తారు ఇలా అని. సో దట్స్ అ గ్రేటెస్ట్ మార్క్ ఆఫ్ అన్ యాక్టర్. మీరు దాన్ని ఎంతగా ఒప్పించారంటే ఒక పెద్ద ఇష్యూని మేము భుజానికి వేసుకున్నారు. నాకంటే ఎక్కువ మీకు క్రెడిట్ రావాలి. అండ్ థ్యాంక్ యూ సుమా ఆల్సో, సుమా ఫర్ బీయింగ్ సపోర్టివ్ టు హిమ్. అండ్ దెన్ త్రిశాల, ఆ చిన్నపిల్ల హూ డిడ్, చాలా జాగ్రత్తగా ఆ ఏజ్లో మేము దాన్ని హ్యాండిల్ చేసి అది చేయడం అనేది చాలా గొప్ప విషయం అమ్మా. నువ్వు హౌ షీ యాక్టెడ్ విత్ రాజీవ్ కనకాల. నుంచో నిలబడు. షీఈస్ ద యాక్ట్రెస్. అండ్ దెన్ భానుప్రకాష్, యంగ్ వాడు, చిన్న రేవంత్ వాడు, ఇంత ఉంటాడు కానీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, డాన్సర్, ఎవ్రీథింగ్. అండ్ మెచ్యూర్డ్గా అయ్యాడు. ఉత్తేజ్ ఇక్కడ లేడు, ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ త్రూ ఎ టఫ్ టైమ్, హిజ్ వైఫ్ పాస్డ్ అవే. బ్రిలియంట్. అతని సీన్ అయితే ఆడిటోరియంలో చూశాను, కంప్లీట్గా సీన్కి నవ్వుతూనే ఉన్నారు. ఏంద్రా ఎస్ఏ అయితే ఏంద్రా అంటాడు అన్నమాట. బ్రిలియంట్. థ్యాంక్స్ అలాట్ ఉత్తేజ్. అండ్ దెన్ గ్రాండ్ మదర్, ఆవిడ ఫస్ట్ సినిమా, ఆవిడ లైఫ్ లాంగ్ సినిమాలో యాక్ట్ చేద్దామని చేసింది. ఫ్రమ్ నోవేర్ షీ కేమ్ అండ్ షీ ఆడిషన్ అండ్ వి స్పాటెడ్ హర్. అండ్ దెన్ చాలా చక్కగా చేశారమ్మా. అండ్ డ్యూరింగ్ ద సీన్ హర్ మామ్ పాస్డ్ అవే. అండ్ దెన్ వీ హ్యాడ్ సచ్ అంటే హార్ట్ బ్రేకింగ్ ఈవెంట్, అయినా కానీ చేశారు ఆవిడ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అమ్మా. అండ్ పాండమిక్లో ఆ ఏజ్లో యూ రిస్క్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ అండ్ యాక్టెడ్. థ్యాంక్ యూ. అండ్ దెన్ సన్నీ, యంగ్ సన్నీ, చనిపోయే యంగ్స్టర్, నీకు ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. బ్రిలియంట్ యాక్టర్ దట్ యంగ్ గై. అండ్ దెన్ గౌరీ, గీతగా చేసింది ఆమె కూడా, ఆల్రెడీ షీఈ్ యాక్టింగ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. బ్రిలియంట్ వర్క్. మీ ఇద్దరు ఉన్నది కొంతసేపు అయినా కానీ అందరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ. అండ్ ధీరు, మేము అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి సెలెక్ట్ చేసాము సార్. మీ నాగార్జున గారు, మీ స్కూల్ నుంచి చాలామందే వస్తున్నారు. సో దట్ గై సెలెక్టెడ్. యాక్చువల్లీ సన్నీ కూడా మీ స్కూలే అనుకుంటా యాక్చువల్లీ. సో దిస్ గై అదే రేవంత్ ఫ్రెండ్ లాగా, బ్రిలియంట్, గుడ్ వర్క్. అండ్ దెన్ విజ్ఞాని, చెల్లెలు, సాయి పల్లవి చెల్లెలు, ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ. డ్యాన్స్ యాక్చువల్లీ సాయి పల్లవిలా చేసేస్తుంది ఆమె కూడా యాక్చువల్లీ. అండ్ దెన్ నేను మన లిరిసిస్ట్ని సుద్దాల గారు, నేను చెప్పాను మీకు చాలా ధన్యవాదాలు. భాస్కర్ భట్ల గారు, నేను ఆ రోజే చెప్పాను చాలా డిఫికల్ట్ సాంగ్ రాశారని, ఇప్పుడు అందుకుంటుంది అది అందరు థియేటర్లో. దెన్ మిట్టపల్లి సురేందర్ గారు, మీ బ్రిలియంట్ సాంగ్ ఆల్రెడీ, ఎంత చిత్రం చూసి. చైతన్య పింగళి, థ్యాంక్స్ ఫర్ దట్. ఏ పిల్ల. అండ్ దెన్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్, మాకు వచ్చిండే చేశాడు, అదే రిపీట్ చేసాము. దట్ మ్యాజిక్ రిపీటెడ్ అండ్ దెన్ పీపుల్ ఆర్ లవింగ్ ద డాన్స్. థియేటర్స్లో అసలు ఒక ఊపులో ఉంది డాన్సెస్. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. అండ్ దెన్ విన్నర్ బ్రో చేసింది యానీ మాస్టర్, బ్రిలియంట్. అది కూడా కొంచెం లేట్ రిలీజ్ అయింది కానీ ఇట్స్ క్యాచింగ్ అప్. థ్యాంక్ యూ. అండ్ దెన్ టెక్నీషియన్స్ ఇంకో త్వరగా చెప్పేస్తాను. పవన్, ఐ టోల్డ్. అర్జున్ ఆర్ట్, థ్యాంక్ యూ. ఎన్నో కష్టాలు, అప్స్ అండ్ డౌన్స్ నిలబడి చేసావు ఆర్ట్ వర్క్. థ్యాంక్ యూ అర్జున్. అండ్ దెన్ కాస్ట్యూమ్ డిజైనర్స్ రజనీ, థ్యాంక్ యూ ఫర్ డిజైనింగ్ ద క్లోత్స్ ఫర్ పల్లవి. అండ్ దెన్ పల్లవి సింగ్, కాస్ట్యూమ్ ఫర్ నాగ చైతన్య. అండ్ దెన్ రఘు, స్టిల్ ఫోటోగ్రాఫర్. అండ్ దెన్ ఉదయ్, మన యావిడ్ అదే ఆన్లైన్ ఎడిటర్. అండ్ దెన్ అందరు పిప్రి వాళ్ళకి ఐ హ్యావ్ టు థ్యాంక్. తెలంగాణలో చాలామంది ఇప్పటికీ ఇంటర్వ్యూస్ చేశాను. పిప్రి మా ఊరు వెళ్ళాము, అక్కడ ఉండిపోయాము. ప్రతి ఒక్కడు అక్కడ మేము సినిమా సెట్ లాగా కాకుండా దే ట్రీటెడ్ సో వెల్. ఇంతమంది కావాలి, ఇది కావాలి, రాత్రి పసుపు కావాలి, ట్రాక్టర్లు కావాలి, ఏదైనా సరే క్షణంలో తెచ్చిచ్చారు.
థ్యాంక్ యూ పిప్రి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ, రాజారెడ్డి గారు, భోజిరెడ్డి గారు, థ్యాంక్స్ అలాట్. మీ ఇల్లు ఇచ్చారు, మేము షూటింగ్ చేస్తుంటే మీరు ఇంటి బయటకు వెళ్ళి కూర్చున్నారు. థ్యాంక్ యూ. అండ్ దెన్ పద్మారావు నగర్ వాసులు, నేను నా ఇంటి దగ్గర తీశాను అది, అక్కడ కూడా చాలా థ్యాంక్స్. రవి, శ్రీధర్, వినోద్, మీ ఇల్లు ఇచ్చారు. ఆల్మోస్ట్ 1 year వి షాట్ ఆన్ యువర్ హౌస్. థ్యాంక్ యూ. అండ్ దెన్ పిఆర్ఓ మార్కెటింగ్ టీమ్కి థ్యాంక్స్. అండ్ దెన్ ప్రొడక్షన్ వాళ్ళు బాబీ, వీరయ్య, థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా మాకు తిండి పెట్టారు, హ్యాపీగా చూసుకున్నారు చక్కగా. థ్యాంక్ యూ. దెన్ అందరి డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ ఓనర్స్కి థ్యాంక్ యూ. అంటే మీకు సినిమా మీకు అంటే లవ్ స్టోరీని ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ పాత్ర కూడా ఉంటుంది. థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. ఇంకెవరైనా మిస్ అయితే జస్ట్ మౌనిక మా హీరోయిన్ ఫ్రెండ్ మన మౌనిక, థ్యాంక్ యూ. తను యాక్చువల్లీ మా సినిమా ముందు పెళ్ళి సెటిల్ అయింది. పెళ్ళి సెటిల్ అయినప్పుడు షీ వాజ్ అ లిటిల్ షీ వాంటెడ్ టు వర్క్అవుట్ అండ్ లూజ్ వెయిట్, బట్ మా సినిమా కోసం షీ మెయింటైన్ ద వెయిట్ అనమాట. థ్యాంక్ యూ. అంత సాక్రిఫైసెస్ అందరు చేయరు. థ్యాంక్స్ లాట్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ దెన్ థ్యాంక్స్ టు మై హోల్ ఫ్యామిలీ, అందరు నాతో రాక్లా సపోర్ట్ చేస్తూ ఇచ్చారు. సో థ్యాంక్ యూ. శ్రీవిద్య, వందన, విభావ్, మై మదర్, మై సిస్టర్స్, బ్రదర్, అందరికి థ్యాంక్స్. బ్రదర్ ఇన్ లా అందరికి థ్యాంక్స్ అలాట్. సో విల్ కంటిన్యూ. దట్స్ సో నైస్ ఆఫ్ యూ సార్. కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టి థియేటర్లో రిలీజ్ అయ్యి చూసిన ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కళ్ళకి పేరున యూ థ్యాంక్ దెమ్. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ మెనీ మోర్ సక్సెస్ టు గో. ఎన్నో మంచి సినిమాలు ఇంకా మీ దగ్గర నుంచి రావాలి. అండ్ వీ విష్ టు సీ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ మోర్. ప్లీజ్ వెల్కమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉమెన్గా, అంబిషియస్ ఉమెన్గా, అండ్ ప్రేమించిన అబ్బాయి కోసం ఏమన్నా చేసేటువంటి మౌని పాత్రలో షీ జస్ట్ లివ్. కంగ్రాచులేషన్స్. హలో, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఇంకా రెడీ కాదు, సడన్గా పిలిచేశారు. ఇక్కడ మీడియా మిత్రులు వచ్చినందుకు అందరికీ నమస్కారం. వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు, ఐ థాట్ మీరు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చేస్తారు, సో అక్కడ నేను మీకోసం ఏదో చెప్పాలని అనుకుంటాను, అది ఈరోజు చెప్పేస్తాను. మై కనెక్షన్ విత్ యూ గోస్ ఆన్ ఫర్ ఐ థింక్ ఏజెస్. నాకు నేను నా స్పిరిచువల్ జర్నీ అని చెప్తాను కదా, దాని ముందు నుంచి మీరు నాతో ఉన్నారు. ఎందుకంటే నా తాతయ్య ఉన్నారు. మీ ఫిల్మ్ అన్నమయ్య అని అట్లీస్ట్ ఒక 100 టైం తను చూశారు. నాకు నా చెల్లికి కూడా చూపించారు. అప్పుడు ఎప్పుడు ఆ సీన్లో వస్తుంది కదా, సుమన్ గారు పెద్దదిగా అవుతారు, అప్పుడు మీ ఆత్మ తనతో ఉండిపోతుంది. సో అప్పుడు ఆ సీన్ వచ్చేటప్పుడు తను స్క్రీన్ దగ్గర వెళ్ళి ఏడ్చుకొని అలా దండం పెట్టి చూస్తుంటారు. అప్పుడు నాకు అర్థం కాలే, నేను నవ్వుతూనే ఉంటా. ఎందుకంటే తాతయ్య దగ్గర నేను చెప్తా, తాతయ్య అది తను నటిస్తున్నారు అంటే తాతయ్య నాకు చెప్తారు, లేదు మేబీ నౌ హీస్ యాక్టింగ్, బట్ ప్రీవియస్ బర్త్లో హీ మస్ట్ హ్యావ్ డెఫినెట్లీ బీన్ సంథింగ్ వెరీ స్పెషల్. తను డెఫినెట్గా ఒక సేజ్ లాగా ఉంటారు, ఎందుకంటే ఇలా యాక్ట్ చేయడానికి రాదు అని చెప్పుంటారు నాకు. సో అప్పుడు నాకు అది నేను నవ్వి ఐ వుడ్ హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్. బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఐ యాక్చువల్లీ రియలైజ్ దట్ ఒక జనంలో హార్ట్లో మనం ఉండిపోతాము క్యారెక్టర్స్ లాగే. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు ప్లే ది ఎగ్జాక్ట్ సేమ్ వే అండ్ వీల్ లివ్ ఫర్ ఎవర్. దాని తర్వాత నేను ఎప్పుడు మీ ఫిల్మ్స్ ఏమైనా వస్తే చేంజ్ చేస్తాను, ఎందుకంటే తాతయ్యకి తెలియకూడదు. హీ స్టిల్ థింకింగ్ దట్ మీరు అన్నమయ్య అని ఇప్పుడు కూడా ఉన్నారు. అండ్ ఎనీ టైమ్ హీ సీజ్ వీల్ సే ఇదే అన్నమయ్య అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ దట్ ఒక క్యారెక్టర్ మనం చేస్తే అది అలా ఉండిపోవాలి ఫర్ ఎవర్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ సురేష్ బాబు గారు, నేను చాలా చెప్పాలి, బట్ నేను విరాట పర్వం అప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేటప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ బ్లెస్సింగ్ అస్ సార్. శేఖర్ గారు చెప్పినట్టు మన డైరెక్షన్ టీం ఉంది, ఎప్పుడు మనం ఫండమెంటలీ రైట్గా ఉండాలి. ఎందుకంటే ఈ ఫిల్మ్లో మనం లవ్ స్టోరీ గురించి మాత్రం కాదు, మనం చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాము. దాని గురించి మనం కరెక్ట్గా ఉండాలి, ఎక్కడ కూడా తప్పుగా ఉండకూడదు, మనం ఒక సైడ్ తీసుకోకూడదు. అన్ని డైరెక్షన్ నుంచి వాళ్ళు చెప్తారు
ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి ఒక కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో అలా ఒక సిచ్యువేషన్ నుంచి అన్ని దే వుడ్ యాక్చువల్లీ ఫైట్ విత్ శేఖర్ గారు, దే వుడ్ ఫైట్ విత్ అస్ సేయింగ్ దట్ ఇది ఇలా చేయాలి అలా చేయాలి అని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, చైతన్య గారు అండ్ అజయ్, సూరి, సువర్ణ అండ్ కిషోర్ అండ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ, స్వరూప్, ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని తర్వాత నేను టెక్నీషియన్స్ అందరికీ, విజయ్ గారు, మార్తాన్ వెంకటేష్ గారు, పవన్ ఫర్ గివింగ్ అస్ బ్రిలియంట్ సాంగ్స్. నేను యాక్చువల్లీ అక్కడ చెన్నైలో వెళ్ళి చూసాను మళ్ళీ మన ఫిల్మ్ని చూసేటప్పుడు. అప్పుడు ఒక్కొక్క పాటకి అంత దే వర్ యెల్లింగ్ అండ్ మీనింగ్ దే వర్ చియరింగ్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ ఈవెన్ మోర్ మ్యాజికల్. దాని తర్వాత నేను ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే యూ హ్యావ్ నో ఐడియా. నేను యాక్చువల్లీ మర్చిపోయా ఎలా ఉంది ఆ ఫీలింగ్ అని థియేటర్లో వెళ్ళి ఒక ఫిలిం చూడడం. నేను మర్చిపోయేది నా ఫిలిం అని. అండ్ ఐ వాజ్ స్టార్టింగ్ టు ఎంజాయ్ హౌ ఇట్ బికేమ్ అ టీమ్ థింగ్ వేర్ అందరూ వెన్ దే వేర్ ఎంజాయింగ్ ద ఫిలిం, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద ఫిలిం. దో ఇట్ వాజ్ మైన్, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద సీన్స్ విత్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ద స్క్రిప్ట్ అండ్ స్టేయింగ్ బై ఇట్ అండ్ ఓన్లీ వాంటింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. దాని తర్వాత జనాలు అందరికీ, పీపుల్ హూ ఎవర్ వెంట్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం, హూ ఎంకరేజ్డ్ అస్. మీరు ఆ ఏవీస్ అది అన్నీ చూశారు కదా. అక్కడ నేను ఫస్ట్ షో తర్వాత నేను అన్ని థియేటర్స్కి ఒకసారి వెళ్ళాను. అప్పుడు ఒక్కొక్క చోటు ఒక్కొక్క సీన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారని చూసి నా కళ్ళు చాలా, ఐ started having tears and I got really emotional because it's been a while since I saw people react and connect this way. So thank you so much for making us feel so special. ఎందుకంటే sometimes మనం ఆలోచిస్తాము ఇప్పుడు ఎలా వచ్చిందంటే అక్కడ ఏమైనా స్క్రీన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు టెక్స్ట్ చేస్తారు, వేరే ఏమైనా చేస్తారు. బట్ ఇప్పుడు ఈసారి నేను చూసేటప్పుడు అందరూ అక్కడ కళ్ళు అక్కడే ఉంది, నవ్వుతారు, ఏడుస్తారు, అదన్నీ జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ లైక్ మనం చేసే ఈ 2 వర్షం నుంచి చేసే హార్డ్ వర్క్ అన్నికి అక్కడే మనకి ఒక రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ అదే మనకి నాకు నెక్స్ట్ ఫిలింలో ఇంకా బాగా చేయాలని ఒక డ్రైవ్ ఇచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో మీరందరూ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. దీనందరికీ ఎవరైనా ఫిలిం చూడలేదంటే వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్గా శేఖర్ గారు ఒకటి మీకు చెప్పాలని అనుకున్నారు. సో అది ఉంది, అమ్మాయిలందరూ చూడాలి. చాలామందికి ఇది చెప్పడానికి రాదు, బట్ ఇప్పుడు వెళ్ళి ఇంట్లో మా ఈ ఫిలింలో జరిగింది కదా, అలా నాకు కూడా జరిగింది అని చెప్పేస్తే చాలు. సో అలా ఒక ఆపర్చునిటీ కాదు, అలా ఒక చిన్న ఒక ఉంది కదా. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే అన్నీ చెప్పి అది మళ్ళీ నరేట్ చేయడానికి చాలా నొప్పి వస్తుంది, చాలా హెవీగా ఉంటుంది. ఒక 8 years ఉన్న ఒక పార్టీకి కూడా ఇలా ఒకటి జరుగుంటుందేమో. బట్ వెన్ దే సే ఇట్ అవుట్ లౌడ్, బయట చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది, ఎందుకంటే దే గెట్ టు షేర్ ఇట్ విత్ అనదర్ హ్యూమన్. సో ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఎవర్ బీ అ ఫిలిం లైక్ దిస్ వేర్ ఆర్గానిక్గా చూపిస్తారు అని. బట్ ఇప్పుడు ఈ ఫిలిం చూసి ఎవరైనా ఒక్క అమ్మాయి అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి ఇలా నాకు జరిగింది అని చెప్పి అది సరి అయితే అదే మనకి పెద్ద సక్సెస్. సో మీరు అందరూ ప్లీజ్ వెళ్ళి చూడాలి. ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ద బ్లాక్ బస్టర్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దట్ యూ ఎక్స్పీరియన్స్, ఇది ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. అండ్ అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ పల్లవి, మీరు చెప్పినట్టు నిజంగా ఒక్క అమ్మాయినా వెళ్ళి ధైర్యంగా ఇలా జరిగిందని చెప్పగలిగితే దాట్స్ ద రియల్ సక్సెస్. బ్యూటిఫుల్ వర్డ్స్ సాయి పల్లవి, బ్యూటిఫుల్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ఎండి ఆఫ్ ఆహా అండ్ మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామ్ జూపల్లి గారికి కూడా గ్రాండ్ వెల్కమ్. అండ్ ఆల్సో సుధాకర్ రెడ్డి గారు, ఠాగూర్ మధు గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అండ్ నౌ ఐ కాల్ అప్ ఆన్ స్టేజ్ 0 నుంచి స్టార్ట్ చేసి ఒక రేంజ్కి రీచ్ అవ్వాలన్నటువంటి అంబిషన్తో జుంబా సెంటర్ నడుపుతున్న రేవంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ, అంటే చైతు పేరు మర్చిపోయి రేవంత్ 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 ఆ క్యారెక్టర్లోనే ఉన్నాం. ఇంకా వెల్కమ్ చైతన్య గారు. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది ఇవాళ ఇక్కడ లవ్ స్టోరీ సినిమా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5-2 years అయింది సినిమా రిలీజ్ అయ్యి పాండమిక్ వల్ల. ఏదో ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయాను, ఎందుకంటే నాకు ఎందుకో ఆ ఫ్రైడే మార్నింగ్ ఆ రిలీజ్ హడావిడి, ఆ ఎనర్జీ, ఆ యూఫోరియా చాలా మిస్ అయ్యాను. నేను ప్రతి ఫ్రైడే రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆడియన్స్ ఏమంటారు, క్రిటిక్స్ ఏమంటారు, వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఎందుకంటే అవి నేను అబ్జర్వ్ చేసి నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటో నేను డిసైడ్ అవుతా వాట్ టు డూ నెక్స్ట్ అని. సో
ఫైనలీ 24th సెప్టెంబర్ 24th ఆ రోజు మళ్ళీ వచ్చింది. చాలా చాలా మ్యాజికల్గా అనిపించింది ఆ రోజు. మన తెలుగు సినిమా ఆడియన్స్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అంటే సినిమా రిలీజ్ చేస్తే థియేటర్కి వస్తారా లేదా అనే టైంలో అందరూ థియేటర్కి వచ్చి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫస్ట్ పాండమిక్, ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. బట్ మన తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరించారో వేరే ఎక్కడ ఆదరించలేదు. సో లైక్ టు థ్యాంక్ ద తెలుగు సినిమా వ్యూవర్స్ సో మచ్. అండ్ శేఖర్ గారు ఆ కంటెంట్కు ఉన్న గుడ్ విల్ ఏంటో బాక్స్ ఆఫీస్ 24th ఆ రోజు ప్రూవ్ అయింది. శేఖర్ థ్యాంక్ యూ సో మచ్. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ అన్ యాక్టర్. యూ థాట్ మీ సో మచ్. ఆ 24th రోజున ఏదో ఈ జర్నీ ఆగిపోద్దని చిన్న బాధ వేసింది. బట్ ప్లీజ్ డోంట్ స్టాప్ దిస్ జర్నీ. I know you're very shy. You go into your shell, but let's keep in touch and hope to make so much more beautiful films with you. అలాగే సినిమా ఇండస్ట్రీకి మెయిన్లీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అందరూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అందరూ మెసేజెస్ పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని అందరూ సపోర్ట్ చేశారు. ఇట్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, ఫెల్ట్ లైక్ we're all one family. అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ తర్వాత మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయినా రివ్యూస్ అయినా చాలా చాలా సపోర్ట్ చేసింది సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్స్ నారాయణ దాస్ నారంగ్ గారు, సునీల్ గారు, రామ్మోహన్ రావు గారు కంటెంట్ని నమ్మారు, మేకర్స్ టీమ్ని నమ్మారు, అందరినీ నమ్మారు. ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఎంతో హోల్డ్ చేశారు. అండ్ ఫైనలీ ఆడియన్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల థియేటర్లోనే ఎంజాయ్ చేశారు ఈ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ ఆల్వేస్ విత్ యూ గైస్. అండ్ అలాగే సాయి పల్లవి, ఈశ్వరీరావు గారు, ఉత్తేజ్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, దేవ్యాని గారు, రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా శేఖర్ గారు ఎంతో మంది కొత్త ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ది ఎంటైర్ జూంబా టీమ్, గ్రాండ్ మదర్, ఎవ్రీవన్ హూ ఎవర్స్ బిన్ ఇంట్రడ్యూస్ త్రూ దిస్ ఫిల్మ్. అలాగే మా డిఓపి విజయ్ గారు అండ్ పవన్, సినిమా చూశాక అందరూ నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అగైన్. థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ గారు, యానీ మాస్టర్, ఫైట్ మాస్టర్స్ శ్రీధర్, అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ద లిరిక్ రైటర్స్ అండ్ ద రైటర్స్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ టీమ్. నిజంగా ఈ సినిమాలో నేను ఈ షూటింగ్ స్టార్ట్ చేశాక శేఖర్ గారిలో ఉన్న ఆనెస్టీ అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆనెస్టీ చూశాక ఈ సినిమా కోసం ఎంతైనా చేయొచ్చని ఫిక్స్ అయిపోయాను. సో కీప్ ఇట్ అప్ గైజ్. మీరు ఎన్ని సినిమాలు చేసినా ప్లీజ్ డోంట్ చేంజ్, కీప్ ద సేమ్ యాటిట్యూడ్. లవ్ యూ గైజ్ ఫర్ ఇట్. అండ్ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాము. అండ్ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నేను ఈ సినిమా నుంచి మెయిన్గా ఏం నేర్చుకున్నానంటే ఆనెస్ట్గా ఎలాంటి కంటెంట్ అటెంప్ట్ చేసినా డెఫినెట్గా మీరు అందరు సపోర్ట్ చేస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎవరైతే సినిమా చూడలేదో తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి. టేక్ ఆల్ ద ప్రికాషన్స్ నెసెసరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ చైతన్య గారు మీకు కంగ్రాచులేట్. గిరీష్ గారు హీ వాంట్స్ టు విష్ యూ. సో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఏఎన్ఆర్ గారికి, ప్రేమ్ నగర్ అండ్ నాగార్జున గారికి నిన్నే పెళ్ళాడతా. అండ్ ఐ థింక్ ఫర్ చైతు గారు లవ్ స్టోరీ. ఎస్ సార్, ఎస్ ఎస్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్, వీ క్యాన్ సే చీఫ్ గెస్ట్, ఆత్మీయ అతిథి అనొచ్చు టునైట్, నాగార్జున గారు. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, లవ్ స్టోరీ టీమ్ని విష్ చేయడానికి. Give a big hand guys, welcoming Nagarjuna garu for this magical success meet of Love Story. From N Square, Naresh garu and Naveen Reddy garu, request you to invite Nagarjuna garu, please. Andarki namaskaram, and especially కెమెరాల్లోంచి టీవీల్లో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం.
అండ్ ముందున్న మిత్రులు పెద్దలు అన్ను మిత్రులు అండ్ పెద్దలు నారాయణ దాస్ గారికి నమస్కారం. అండ్ ఇది నాకు లవ్ స్టోరీ సక్సెస్ మీట్ కన్నా హ్యుమానిటీ సక్సెస్ మీట్ లాగా అనిపిస్తుంది. మార్చ్ 2020 నుంచి పోరాడుతానే ఉన్నాం ఈ కరోనా వైరస్ని. అండ్ 2 years ఆల్మోస్ట్ హెస్ పాస్డ్, 1.5 year హెస్ పాస్డ్. ఒక వేవ్ వచ్చింది, ఏదో బయటపడ్డాము అనుకున్నాము, మళ్ళీ రెండో వేవ్ వచ్చి మనని కంప్లీట్గా అణిచేసింది. అండ్ ఇప్పుడు బయటపడుతున్నాం. జస్ట్ ఫ్యూ డేస్ అగో I read on the net that first time March 2020 తర్వాత, not first March 2020 కాదు, 208 days తర్వాత there are no COVID deaths in Telangana అని. I was so happy to read that. And అలాగే ఏపీలో కూడా కోవిడ్ డెత్స్ తగ్గిపోతున్నాయి, అలాగే దేశమంతా కూడా తగ్గుతున్నాయి. అండ్ వీ షుడ్ సెలబ్రేట్ దట్ సక్సెస్ ఫస్ట్. ఐ బిలీవ్ దాట్. అండ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్, ఎస్పెషలీ ఏపీ తెలంగాణ స్టేట్స్ ఎంతో చక్కగా పోరాడారు. వైఎస్ జగన్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ వైరస్తో పోరాడి కరెక్ట్ డిసిషన్స్ ఎట్ ద కరెక్ట్ టైం తీసుకున్నారు. ఎస్, ఒక్కొక్క స్టేట్లో ఒక తెలంగాణ స్టేట్ పైన ఒక కొంచెం తక్కువ చూపు చూసింది కోవిడ్, బట్ ఏపీ స్టేట్ మీద చాలా ఎక్కువ చూపించింది. అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్ర. వెరీ వెరీ స్ట్రాంగ్. ద కోవిడ్ సర్జ్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎవరు ఇష్టం వచ్చినట్టు, ఐ మీన్ గవర్నమెంట్స్కి ఏది ముఖ్యం? ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు టేక్ సేఫ్ గార్డ్, ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయటమే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా కొన్ని స్టేట్స్లో థియేటర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ మన అదృష్టం, ఇక్కడ ఓపెన్ చేశారు 100%. అండ్ ఏపీలో కూడా 50% ఓపెన్ చేశారు అక్కడున్న పరిస్థితి బట్టి. వీఆర్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సెల్ఫ్లెస్ మెడికల్ పీపుల్ అండ్ పోలీస్ అండ్ ఆల్ ద పీపుల్, ఫ్రంట్ లైన్ వర్కర్స్. వీళ్ళందరూ మన కోసం పోరాడారు, మన గవర్నమెంట్స్ మన కోసం పోరాడాయి. అండ్ వీఆర్ ఫైనలీ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్ కోవిడ్. అండ్ సో coming to the success of love story, especially I have to I really, అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అది తెలీదు. ఈ లవ్ స్టోరీ అనే ఒక ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు, ఆల్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకే ఇట్స్ బిగ్గెస్ట్ స్టెప్ ఫార్వర్డ్. ఆ మధ్యన ఏదో ఒక హిందీ సినిమా రిలీజ్ అయింది జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. కేవలం 3 or 4 crore share. And love story, I heard it is a share of Sunil. How much was it? First day share. Whole of AP Telangana and worldwide. Worldwide. 7 crore share another. Worldwide share. అంటే ఫస్ట్ తెలుగు ప్రజలకి 1 కోటి నమస్కారాలు. ఒక మంచి సినిమా ఇస్తాము అంటే మేము చూస్తాకి రెడీగా ఉన్నాము, ఒక మంచి సినిమా ఇవ్వండి మాకు, మేము చూస్తాకు ఉన్నాము, థియేటర్లకు వస్తాము అని వచ్చారు. అండ్ జస్ట్ కోవిడే కాదు, ఒక తుఫాను, ఒక సైక్లోన్, వాటిల్లోంచి కూడా వచ్చారు. అండ్ దట్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు దిస్ ఈజ్ మిగతా సినిమాలన్నిటికీ కూడా
ఇది ఒక నాంది, ముందుకు ఒక ధైర్యంతో వస్తారు. రేపు దసరాకి ధైర్యంతో వస్తారు. రేపు రిపబ్లిక్ రిలీజ్ అవుతుంది 1st తారీఖు, దానికి అందరూ వస్తారు. సినిమా బాగుందంటే చూస్తారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మా అందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఎంత ఆనందంగా ఉన్నారు లవ్ స్టోరీ అంటే. ప్రతి వాళ్ళు ఒక సక్సెస్ పార్టీ చేసుకున్నారు ఈ లవ్ స్టోరీ మూలంగా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఈ సక్సెస్, వెన్ యూ డూ అ సక్సెస్ ఫంక్షన్, ఫస్ట్ నేను శేఖర్ దగ్గర నుంచి ఒక సంస్కారం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆయన ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళ టీం అందరినీ పిలిచారే, దట్ ఈస్ జస్ట్ ఫెంటాస్టిక్ శేఖర్. మేమందరం మర్చిపోతాం, సక్సెస్ స్టోరీ చేసుకుని మా భుజాలు మేము తట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ యూ హ్యావ్ డన్ దట్ శేఖర్. ద హ్యూమిలిటీ అండ్ I know the way you have connected with your team. చాలా చాలా బాగుంది శేఖర్. అండ్ శేఖర్ is a very sensitive director. ఆయన థీమ్స్ కానీ ఎప్పుడూ ఒక సెన్సిటివిటీ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఒక సెన్సిటివిటీతో తీస్తే సినిమా అనేది దట్ ఈస్ నాట్ ఇనఫ్. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి, రెండు కలపాలి. అండ్ శేఖర్ హెస్ లెర్న్ దట్ ఆర్ట్ వెరీ వెల్. శేఖర్ యు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఊరికే హిట్ అవ్వలేదు ఈ సినిమా. అండ్ రెండు కలిపి చక్కగా అందరికీ చూపించావు. వెరీ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. యూనో, ఇందాక సాయిపల్లి అన్నట్టు వన్ గర్ల్ ముందుకొచ్చి చెప్పగలిగితే చాలు, దట్ ఈస్ ఇనఫ్. దిట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. అంటే ఆ అమ్మాయి లైఫ్ మార్చేసావు శేఖర్. దట్స్ వెరీ వెరీ సో మచ్ ఐ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్రీ వెరీ స్మాల్ సీన్స్, స్మాల్ ఇన్సిడెంట్స్, అండ్ దే జస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. అండ్ ఏదో పెద్ద సెట్లు పెద్ద అవసరం లేదు, ఒక టెర్రస్ చాలు అని చూపించావు ఫుల్ లవ్ స్టోరీ చూపించటానికి. ఒక ప్లాంక్ వేసావు ఇట్లా, ఆ పైనుంచి కిందకి నడుస్తున్నారు రోమియో జూలియట్లాగా. అది చాలు అని చూపించావు శేఖర్. ఇట్స్ ఫెంటాస్టిక్. అంటే ఎమోషన్ కనెక్ట్ అయ్యావు. పీపుల్స్ ఎమోషన్ కనెక్ట్ అవుతే చాలు, పీపుల్ వాళ్ళని కనెక్ట్ చేసుకుంటే చాలు, ఆ క్యారెక్టర్స్ ఎమోషన్ కనెక్ట్ అయిపోతే చాలు. అండ్ దిస్ లవ్ స్టోరీ ప్రూవ్స్. అండ్ అటువంటి ఫన్ లవింగ్ లవ్ స్టోరీ నుంచి అంత ఒక సీరియస్ టాపిక్కి తీసుకెళ్ళావు శేఖర్. దట్ ఈస్ ఐ కుడెంట్ బిలీవ్. అండ్ నాకు ఇటువంటి టాపిక్స్ అవి చూడటం ఇష్టం ఉండదు. whenever somebody is talking and I read somewhere, I immediately go on to the next page because I don't want to be దానికి విట్నెస్ అవటం నాకు ఇష్టం ఉండదు. బట్ నువ్వు చూపించిన విధానం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శేఖర్, ఇట్స్ జస్ట్ ఐ వాజ్ ఇన్ టియర్స్. ఇంకా అంటే ఒక 3-4 రోజుల వరకు వెరీ వెరీ హెవీ ఫీలింగ్. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా, ఇది జరుగుతుందా ఛీ అనేది. ఇట్ యూ ఓపెన్డ్ అండ్ ఐమ్ సో మెనీ ఐస్ ఓపెన్ చేసి ఉంటావు శేఖర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దాట్, నాట్ ఫర్ ద ఫిలిం. అండ్ నారాయణ దాస్ గారు, మీకు నాన్నగారికి ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ ఇద్దరి మధ్యన అనుబంధం. అండ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐ రెస్పెక్ట్ విత్ ఆల్ మై హార్ట్. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తుంటే నాకేదో నాన్నగారిని చూసుకుంటున్నట్టు నాకు ఒక తృప్తి మిమ్మల్ని చూసినప్పుడల్లా. అందుకనే ఎప్పుడు చూసినా మిమ్మల్ని కాళ్ళలో ఒకసారి నేను ముట్టుకుని నేను బ్లెస్సింగ్ తీసుకుంటాను మీ దగ్గర. నాకు అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ మీరు ఇవాళ నాగచైతన్యతో నాతో తీయకుండా నాగచైతన్యతో సినిమా తీసి అండ్ యూ మేడ్ ఇట్ సూపర్ హిట్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఎస్ అండ్ సునీల్ మై ఫ్రెండ్, ఎంత కంగారు పడ్డారు, ఐ నో యువర్ స్ట్రెస్, ఎంత స్ట్రెస్డ్ అయ్యారు. 7th రిలీజ్ చేద్దామా, 10th రిలీజ్ చేద్దామా, 17th చేద్దామా, ఎప్పుడు ఏమవుతుంది ఏంటి, వస్తారా థియేటర్లకి, సినిమా చూస్తారా అని ఎంత ఇది పడ్డారు. బట్ యూ స్టక్ ఆన్ టు ఇట్, యూ పిక్ ద రైట్ డేట్
Of course, little gulab came, but don't worry. So you picked the right date and released the film, and I congratulate you on the success. This is also your success. Yes, sir. And Pawan, what music, man! Outstanding music. అంటే ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను, నిజమేనా? మరి రావు 330 million వ్యూస్ ఊరికే వస్తాయా? ఊరికే వస్తాయి. అవుట్స్టాండింగ్ మ్యూజిక్. అండ్ ఆఫ్ కోర్స్ ద కెమిస్ట్రీ బిట్వీన్ యూ అండ్ శేఖర్ కమలా మస్ట్ హ్యావ్ బీన్ ఫ్యాంటాస్టిక్. ఆయన సినిమాల్లో ఐఎమ్ షూర్ ద ఫ్రీడమ్ ఈ గేవ్ యూ అండ్ ద ఇన్స్పిరేషన్ ఈ గేవ్ యూ ఆర్ ద వాట్ ఎవర్ యునో ఆల్ కేమ్ అవుట్ వెరీ వెల్ డన్ పవన్, వెరీ వెల్ డన్. అండ్ ఎవ్రీబడి అని ఇందాక అశోక్ తేజ గారు అన్నారు, నాన్నగారికి పాట రాశాను, నాకు పాట రాశాను, చైతన్యకి రాశానని, ఇంకా రాయాలని. సార్, మేము జనరేషన్స్ వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సరస్వతిను సాహిత్యం ఎక్కడికి పోదు సార్, ఎప్పుడూ ఉంటుంది. మీ పాటలు అలాగే ఉంటాయి సార్. మల్లిగా, రైట్? మంగ్లీ. మాట్లాడేటప్పుడు వాయిస్ అలా ఉంది, ఇక్కడ వచ్చి గళం విప్పితే ఏంటమ్మా అదేం వాయిస్ అమ్మా? ఊరు చివరి వరకు వినపడేటట్టు అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత పవర్ఫుల్గా. వెరీ నైస్లీ సంగ్. గాడ్ బ్లెస్. యా. అండ్ ఎవ్రీబడి, సో మెనీ పీపుల్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ ఫిలిం. అఫ్ కోర్స్ డియర్ సాయి పల్లవి, ప్లీజ్ డోంట్, మీ తాతగారికి అన్నమయ్యే చూపిస్తూ ఉండమ్మా, వేరే సినిమాలు ఏం చూపించద్దు. మళ్ళీ ఆయన ఇంప్రెషన్ పోయి అలాగే ఉంచు. ఓకే. అండ్ సో ఐ మీన్ ఎవ్రీబడి సేస్, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నాను, సాయి పల్లవి ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, సో సెన్సిటివ్ ఆమె చేసేయన్నీ. బట్ ఆమె డాన్స్ చేస్తుంటే ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ హర్ డాన్స్ మూవ్స్ ఆర్ ఎనీథింగ్, సమ్ స్పిరిట్, సమ్ ఓరా ఆమెను చూస్తుంటే అది బయటికి, ఆమె చుట్టూ ఒక 100 సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆ కాళ్ళు నేల మీద ఉండవు, గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి. అది చూస్తుంటే అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నాకు తెలియదు నీకు. And I'm sure that same aura, same thing is depicting, is coming out of you. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా, ఏం చేసినా అది కనపడుతుంది. ఆ నవ్వులో కానీ, ఆ కంట తడి పెట్టినప్పుడు కానీ, జస్ట్ యూ ఫీల్ ఎవ్రీ మూమెంట్. అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎనీ యాక్టర్. గాడ్ బ్లెస్ యూ. అండ్ పేరున ప్రతి ఆర్టిస్ట్, ప్రతి యాక్ట్రెస్ అందరూ, ఇప్పుడు శేఖర్ కమల గారు చెప్పిన ప్రతి ఒక్కరు, అండ్ ఐ మీన్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. సచ్ వండర్ఫుల్ వర్క్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఫిలిమ్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఐ బిలీవ్ సిన్సియర్లీ. ఇటువంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, అండ్ ఇట్ డన్ కమ్ ఆల్ ద టైమ్. అండ్ రియలీ, డిడ్ ఐ మిస్ ఎనీబడి? కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను అంటే, చైతన్య చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయి ఉంటుంది జనరల్గా. ఈ సినిమా చూసేటప్పటికి ఇప్పుడు అది టోటల్గా కడుపు నిండిపోయింది. అండ్ ఇందాక శేఖర్తో అంటున్నాను, యాక్టర్ అండ్ స్టార్, దీస్ ఆర్ 2 different థింగ్స్. ఈ రెండు చాలా డిఫరెంట్ పదాలు, యాక్టర్ అండ్ స్టార్. చైతన్యని ఒక స్టార్ యాక్టర్గా తయారు చేసావు శేఖర్, థ్యాంక్ యూ అని చెప్తున్నాను. పుట్టిన్ ఇంకో న్యూ పాత్, న్యూ జర్నీలో పెట్టావు శేఖర్, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నానా, యూ డన్ ఫెంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. దట్స్ ఆల్ ఐ కెన్ సే. యూ మేడ్ మీ క్రై, యూ మేడ్ మీ లాఫ్, and fantastic, Nana. And సురేష్ తెలుసు,
50 years అయింది ప్రేమ్ నగర్ రిలీజ్ అయ్యి. నాన్నగారు ఇస్ ది బిగ్గెస్ట్ హిట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్, అండ్ రామనాయుడు గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమా అప్పుడు, అండ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్, ఆల్ టైమ్ హిట్స్. 50 years తర్వాత సేమ్ డేట్న లవ్ స్టోరీ రిలీజ్ అయింది. అండ్ ఆ లవ్ స్టోరీ డేట్ చెప్పిన గుర్తుగానే నాకు అదే గుర్తుకొచ్చింది, ఇమీడియట్గా అదే ట్వీట్ కూడా చేశాను. అండ్ అప్పుడు కూడా తుఫాను, సైక్లోను ఇవన్నీ ఉన్నాయి. And it became one of the biggest hits of my father's career, and of course Suresh Productions' career also. And Tufanu, Cyclone and COVID tho Poradi love story is becoming another Prem Nagar, and I'm so thankful for that. All right, enough is enough. I think it's getting late. I can go on speaking. And yes, just one last thing I like to say, request both the governments of Telangana and AP. You always, ఎప్పుడు మమ్మల్ని ఒక చల్లగా, ఎప్పుడు ఒక మంచి చూపుతో చూశారు. అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులు దే జస్ట్ లవ్ తెలుగు, దే జస్ట్ లవ్ సినిమా. అండ్ మమ్మల్ని అందరినీ కూడా ఒక చల్లని చూపు చూసి, అండ్ please give us our blessings. Please give your blessings to us. That's all I'm requesting. And I'm waiting. నేను చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మనం అందరం ఎప్పుడు ఈ మాస్కులు తీసేసి హ్యాపీగా ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుని, నవ్వుకుని, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని, వెంటనే వెళ్ళి చేతులు కడుక్కోకుండా ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేస్తున్నాను. లెట్ us all pray for that day. God bless you. Thank you, sir. Sir, a small bouquet from our sponsors to you, and Square వాళ్ళ నుంచి నవీన్ రెడ్డి గారు and నవీన్ గారు